హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్లో అయితే మా మావయ్య అండ్ మా బాబాయ్ వాళ్ళైతే ఊరు నుంచి వచ్చేసారు. సో మా తమ్ముడైతే మమ్మల్ని మా ఇంటికి దగ్గరలో ఉన్న కాపర్ బీచ్కి అయితే తీసుకెళ్ళాడు. సన్ రైజ్ కల్లా అక్కడికి రీచ్ అవుదాం అనుకున్నాం, బట్ ఇట్స్ లేట్. అండ్ లౌక్య అయితే అక్కడ కొంచెం బాగా ఎంజాయ్ చేసింది. అండ్ వీ హ్యాడ్ ఫన్ ఓవర్ దేర్. అండ్ అదే రోజు ఈవినింగ్ అయితే మా ఆఫీస్లో ఫ్యామిలీ డే అయితే కండక్ట్ చేశారు. మేమంతా అక్కడికి వెళ్ళాము. సో లౌక్య అండ్ మా డాడీ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. మురళి కూడా మాతో పాటు వచ్చారు. పక్క రోజు అయితే మేము ఫారం మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఫారం మాల్ వచ్చి మా ఇంటి దగ్గర నుంచి వయా ఎయిర్పోర్ట్ రూట్లో అయితే ఉంటుంది. అది వచ్చి ఒక 1 అవర్ పడుతుంది. సో మేమైతే ఫారం మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ ఫారం మాల్లో మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈజీ విండో షాపింగ్ అంతా ఉంటుంది. సో లౌక్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నాము. చాలా బాగా అనిపించింది. మా మామయ్య అయితే ఇదే మాల్లో మసాజ్ థెరపీ అయితే ఉందని చూశారు. సో మా మామయ్య అయితే మసాజ్ థెరపీ తీసుకున్నారు. సో అమ్మ వాళ్ళకి కూడా ఫుడ్ పెయిన్ ఉంటుంది సో కాబట్టి లక్కీ కూడా రిలాక్సేషన్ అయితే మసాజ్ థెరపీ తీసుకున్నాడు. నేను కూడా ఇక్కడ ఫుడ్ రిలాక్సేషన్ తీసుకున్నాను. మురళి కూడా బ్యాక్ పెయిన్ అంటుంటాడు కాబట్టి నేను మసాజ్ థెరపీ అయితే తీసుకోమని చెప్పాను. సో చరణ్ గాడు కూడా నాకు మసాజ్ థెరపీ కావాలని చెప్పి కూర్చున్నాడు. సో దెన్ ఫన్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ లౌక్య అండ్ చరణ్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ దెన్ లక్కీ చరణ్ కూడా ఫన్ జోన్లో బాగా ఎంజాయ్ చేశారు. ఫన్ జోన్లో బాగా ఎంజాయ్ చేసేసాక మాకు బాగా ఆకలేసింది. సో మేమంతా ఫుడ్ జోన్కి వచ్చి మేము మెక్డొనాల్డ్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. సో మెక్డొనాల్డ్స్లో బర్గర్ అంతా తినేసాక సో లౌక్య అయితే ఐస్ క్రీమ్ కావాలంది. ఐస్ క్రీమ్ తీసిచ్చేసాము. సో ఐస్ క్రీమ్ అయిపోయాక మేమందరం ఇంటికి బయలుదేరేసాము. సో పక్క రోజు అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న జయచంద్రకి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ జయచంద్రలో ఏంటంటే మాకు రీజనబుల్ ప్రైసెస్కి టాప్స్ ఇవన్నీ దొరికాయి. సో మంచి క్వాలిటీగా అనిపించింది టాప్స్ అన్నీ. సో మా అత్తను కూడా మేము అక్కడికి తీసుకెళ్ళి పర్చేస్ అయితే చేసాము. సో ఇక్కడ షాపింగ్ అయితే బాగా అనిపించింది నాకు. మీకు ఒకవేళ మేము తీసుకున్న టాప్స్ ఇవన్నీ హాల్ కావాలనుకుంటే నాకు సపరేట్గా కింద పింక్ చేయండి. సో ఐ విల్ టేక్ అనదర్ వ్లాగ్ ఫర్ దట్. సో బిల్లింగ్కి అయితే చాలాసేపు పట్టింది ఇక్కడ. అదే రోజు ఈవినింగ్ అయితే టీ నగర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బాగా అనిపిస్తుంది. మనకి అన్నీ తక్కువ రేట్లోనే దొరుకుతాయి. మొబైల్ కేసెస్ ఇవన్నీ ఇక్కడే పర్చేస్ చేసాము. సో షాపింగ్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.